వెల్కమ్ టు మలిన్ కిచెన్. ఈ రోజు అయితే ఫ్రూట్ కస్టర్డ్ చేసుకున్నామండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ అయితే హెల్దీదండి. బలంగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, చల్లగా కూల్గా. ఈ ఎండాకాలంలో మనం ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే డైలీ మనం ఒక గిన్నె తింటే చాలా హెల్దీదండి. మనం అన్ని ఫ్రూట్స్ వేసామండి. ఇంకా మనం కావాలంటే ఆరెంజ్ కూడా వేసుకోవచ్చు. ఇవి అన్ని బలమైనవి మనం వేసుకున్నాం ఈ కస్టర్డ్లో. అంత టేస్టీ, అంత బలంగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ ఫ్రూట్ కస్టర్డ్ చేయండి. చాలా హెల్దీ, సూపర్గా ఉంటారు. బాగా చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి ఇచ్చేయండి. వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోలో మనం ఎలా చేసామో ఫ్రూట్ కస్టర్డ్ అలాగే చేయండి. అద్దుకుపోతుందండి, చాలా బాగుంటుంది. మీరు టేస్ట్ చేయండి, చేసి చూడండి. బాగా ఈ వీడియోకి టార్గెట్ 50 లైక్స్ అండి. తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ. అండి మనం ఒక 1/2 లీటర్ మనం చిక్కటి పాలండి. పాలు ఇలాగే బాగా మరిగించాలండి పాలనైతే. ఇప్పుడు మనం ఈ మరుగుతూ ఉంటాయి. మనం ఏం చేయాలండి, మనం కస్టర్డ్ అండి. ఈ కస్టర్డ్ మనం తీసుకున్నాం. అలాగే ఈ కస్టర్డ్ని నేను ఒక 4 చెంచాలు తీసుకున్నానండి. ఈ చెంచాతో తీసుకొని బాగా మనం పాలేసుకొని కలుపుకుందాం. ఇలా మనం పాలేసుకొని బాగా ఇలా కలుపుకోవాలండి. పాలైనా వేసుకోవచ్చు, నీళ్ళైనా వేసుకోవచ్చు. ఉండలు కట్టకుండా మనం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాలు మరుగుతా ఉన్నాయి చూసారా, ఇంత మనం వేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న తర్వాత చూడండి, ఉండలు లేకుండా మనం బాగా కలుపుకుంటా ఉడికించుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇందులో మనం ఇలా ఉడికేటప్పుడు మనం చూడండి, 1 కప్పు చక్కెర అండి. మన ఇష్టం, చక్కెర తీపి ఎంత తింటారో మనం అంత వేసుకోవచ్చండి. నేనైతే 1 కప్ వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కండెన్స్ మిల్క్ అండి. కండెన్స్ మిల్క్ కూడా మనం వేసుకోవచ్చండి. చక్కెర వేసుకోకుండా మనం ఇదే వేసుకోవచ్చు, లేకుంటే అది సగం ఇది సగం వేసుకోవచ్చు. నేను చూడండి ఈ గిన్నెతో గిన్నె వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది మనం కండెన్స్ మిల్క్తో చేసుకుంటే. ఇది కూడా ఉడికిద్దాం. ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. బాగా ఇలాగా చల్లారిద్దామండి. ఇప్పుడు మనం ఇందులోనే మనం ఒక 2 డ్రాప్స్ల వెన్నెల ఎసెన్స్ వేసుకోవాలండి. వేసుకొని బాగా మనం ఇలాగే చల్లారించుకోవాలి. చూడండి, మనం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నామండి. శుభ్రంగా కడిగి మనం ఇలా కట్ చేసుకోవాలండి. తెల్ల ద్రాక్షలు అండి కట్ చేసుకున్నాను. అలాగే నల్ల బ్లాక్ ద్రాక్ష అండి, అలాగే జాంపండు అండి. మనం లోపల విత్తనాలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అలాగే మనం స్ట్రాబెర్రీ అండి, స్ట్రాబెర్రీ కట్ చేసుకోవాలి. మనం శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలండి. అలాగే మనం డ్రాగన్ ఫ్రూట్స్ అండి. ఇది డ్రాగన్ ఫ్రూట్స్ మనం ఇలా లోపల తెల్లగా ఉంటుందండి. ఇలా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగేసి మనం ఇవన్నీ కట్ చేసుకున్నాం. అలాగే బనానా అండి, అరటిపండు ముక్కలు కట్ చేసుకున్నాం. అలాగే మనం దానిమ్మ గింజలు, యాపిల్ అండి, మనం యాపిల్ కూడా కట్ చేసుకోవాలి కడిగి శుభ్రంగా. అలాగే కీవ్ అండి, కీవ్ కూడా మనం ఇలాగే కట్ చేసుకోవాలి. కీవ్ ఈ అన్నిటిని మనం ఇప్పుడు చూడండి, మనం కస్టర్డ్ చేసి పెట్టుకున్నాం కదా, బాగా అయితే మనకు చల్లారిపోయింది. ఇలా కూల్గా చల్లారిపోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రూట్స్ మనం కట్ చేసుకున్నాం కదండి, ఇందులో వేసేసుకోవాలి. అన్నీ ఇలా మనం అన్నీ వేసుకున్నాం కొని బాగా కస్టర్డ్ ఫ్రూట్స్ మొత్తం అన్నీ బాగా కలిపేసుకోవాలి. కలుపుకుంటా మనం ఇప్పుడు ఇందులోకి చూడండి, అలాగే జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసుకున్నానండి సన్నగా, ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం. మనం ఇలా కలుపుకోవాలండి. మనం ఇలాగా చేసుకొని కస్టర్డ్ చేసుకొని మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూల్గా. ఒక గాజు బౌల్ తీసుకోవాలండి, ఏదైనా తీసుకోవచ్చండి, మన ఇష్టం. మనం చేసుకున్నాం కదండి ఈ ఫ్రూట్ కస్టర్డ్, మనం ఈ గాజు దాంట్లో వేసేసుకుందాం. ఇలా చేసుకోవాలి మొత్తం. ఇలా వేసుకున్న తర్వాత మనం చూడండి, సబ్జా సీడ్స్ అండి. ఈ సబ్జా గింజలు కొద్దిగా 1 చెంచా వేసుకొని నీళ్ళల్లో నానబెడితే ఇలా అవుతాయి. మనం
ఇందులోనే వేసేసుకుందాం. వేసుకొని బాగా ఇలాగా చెంచాతో కలిపేసుకోవాలి. వేసుకొని మనం బాగా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత పైనుంచి మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మన దగ్గర కట్ చేసినట్టు వేసుకుందాం. అంతేని పైనుంచి మనం గార్నిష్ చేసుకున్నాం చూసారా. ఇప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్లో ఒక అరగంట మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తామండి. అప్పుడు మనం చూద్దాం కూల్ది. చూడండి మనం అరగంట అయితే ఈ ఫ్రిడ్జ్లో పెట్టి తీసామండి. మనం ఇప్పుడు ఈ చల్లగా కూల్గా మనం తినొచ్చండి. ఇలాగ మనం ఇలా ప్లాస్టిక్ కవర్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అండి ఎంతో హెల్దీగా చల్లగా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.